చేస్తా పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. పోయినసారి మాట్లాడింది ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాడు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను కూడా దానికి అడిషనల్ కంప్లైంట్ చేసి ఇద్దరికి చేస్తామండి, ఇద్దరికి పంపిస్తాను. అందరం వాళ్ళ దగ్గర కలుస్తున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి కూడా తనకి ఇంటిమేట్ చేస్తాం. చూసి తనకి ఏం చేయాలో చేస్తాం. పార్టీ చట్ల అతను ఏంటంటే వ్యక్తిగతంగా మనిషి ఒకటి పెట్టుకుంటాడు, పైకి ఒక యాక్షన్ చేస్తుంటాడు. అది ఏందనేది కరెక్ట్గా తెలిసేది. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తుంది. అది కూడా అన్నీ కూడా ఆయన ఏమి బేస్ చేసుకోవడం కావాలని చూసి చేస్తున్నాడో అది కూడా అవునండి. ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్న ఒక అతను ఏఎంఆర్ వాళ్ళు కొట్టారని చెప్పేసి వాళ్ళు కేసు పెడితే అతను ఎవడు వైఎస్ఆర్, ఇతనికి ఏం సంబంధం అండి కూటమిలో ఉండేవాడు. అదేవిధంగా లింగారెడ్డి అని ఒక అతను డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని ల్యాండ్ కబ్జా చేసి అతను తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతారు. అందరికీ వైఎస్ఆర్ వాళ్ళకి పనిచేస్తారు. నువ్వు కూటమిలో కూడా కూటమికి విరుద్ధంగా వాళ్ళకి పనులు చేసి పెడుతున్నాడు. ఇక్కడ నుండి అవి కూడా అన్ని ఎవిడెన్స్ తోటి సహా మేము పార్టీకి సబ్మిట్ చేస్తాం. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. రైట్. రాజీవ్ గాంధీ గారు, ఇది మొత్తానికి ఏంటంటే ఆయన జనసేనలో ఉంటూ మీకోసం అసలు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధారాలతో సహా చెప్పారు. దామచర్ల జనార్దన్ గారు అట్లా నిజంగా అంటే పక్క పార్టీలకి మీ నాయకుల్ని పంపించేసి పని చేయించుకోవడం అనేది మీకు తెలిసినంతగా బహుశా తెలుగుదేశం వాళ్ళకి తెలిసినట్లేదు. చాలా అద్భుతంగా పనిచేసిన ఆయన ఆధారాలతో సహా చెప్తున్నారు. దామచర్ల జనార్దన్ గారు మాట్లాడితే నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీరేమంటారు? వాసుదేవ్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సరే, మా పార్టీ నాయకులను పక్క పార్టీల్లోకి పంపించి వాళ్ళ ద్వారా మా కార్యకర్తలకు ఏదో సాయం చేయటమో మేలు చేసే కార్యక్రమం చేశారన్నటువంటిది ఆయన ఆరోపణ. అయితే మా కార్యకర్తలకి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసుకోలేక మేము ఓడిపోయాం. మేమేం ప్రజలకు అన్యాయం చేయబట్టి ఓడిపోదా. మా కార్యకర్తలు, మా నాయకుడు మొత్తం ప్రజలకి నీతి నిజాయితీగా సేవ చేశాడు. అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా పంచిపెట్టాడు. అదే తెలుగుదేశం వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి, చేనేతకి ఇచ్చే దాంట్లో కూడా సగం వాటా నాకు ఇస్తే చేనేతకి ఇచ్చే లిస్టు నీ పేరు పెడతానని చెప్పి క్లియర్ గా ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చినాయి. ఒక ఏదైనా ఏ పథకంలోనైనా కమిషన్లు తీసుకుని కార్యకర్త వ్యవస్థని బలోపేతం తెలుగుదేశం పార్టీ చేసుకుంటే అటువంటి కమిషన్ల వ్యవస్థ, అటువంటి దళారీల వ్యవస్థ లేకుండా ట్రాన్స్పరెంట్ గా మేము ప్రజలకు చేసాం. మా కార్యకర్తలకు ఉంటది, వాళ్ళు తవ్వుకున్నారు, వాళ్ళు తిన్నారు, మేము తిన్నాం అనుకున్నాం. అధికారం వస్తే మేము బాగుపడలేదు, మా నాయకుడు అన్యాయం చేసిన కొంత బాధ మా కార్యకర్తలో ఉంది. వాస్తవం, మేము ఓడిపోవడానికి కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం కూడా ఒక రీజన్. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోవడం లేక దెబ్బతిన్న వాళ్ళను, అధికారం ఒక రీజన్ కాదు, అదే రీజన్. అదే రీజను. పోనీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఆ పనులు ఎందుకు చేస్తాం? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలిసింది స్ట్రైట్ ఫైట్. మీరు ఏదైనా చూడండి, మీరు సోనియా గాంధీ గారితో ఫైట్ చేసినప్పుడు కానీ, లేదా కిరణ్ గారితో కానీ, లేదంటే చంద్రబాబు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ ఎవరితో స్ట్రైట్ ఫైట్ ఉంటే ఎస్ సవ్యంగా ఉండండి, లేదా యుద్ధం చేయండి. ఇదే తప్పితే వెన్నుపోటు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎలా వచ్చినాయి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి రాజకీయాలతో కూడినటువంటి తరతరాలు ఉన్నటువంటి వ్యక్తిగత తగాదా ఒక పక్క అయితే, కాయిన్ అదర్ సైడ్ కూడా చూడమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన ఎస్పెషల్ అంటే బీజేపీ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు కాబట్టి తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీల యొక్క కూటమి కూడా కల్లోల కూటమిగా తయారైంది. ఎప్పటికప్పుడు నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ న్యాయం, ధర్మం అని 2 మాటలు మాట్లాడారు. కూటమి ధర్మాలు పాటించాలని. అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇద్దరు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలు. ఈ రెండు వేర్వేరు రాజకీయ పార్టీలు కూడా 19 నుంచి 24లో వీళ్ళ కూటమిగా ఏర్పడేంత వరకు కూడా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీగా మేము పనిచేసామని చెప్పుకుంటున్నారు. బట్ మొదటి నుంచి మేము ఆరోపణ, ఈయన ఆయన కోసమే పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కోసమే, జనసేన కోసం కాదు మేము ఆరోపిస్తున్నాం. అయినప్పటికీ వీళ్ళ వాదన ఏంటి? లేదు, జనసేన కోసం జనసేన, టీడీపీ కోసం టీడీపీ 175 నియోజకవర్గాల్లో పనిచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. 21 సీట్లు జనసేనకు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మనం అందరం త్యాగాలు చేయాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం, అధికారం వచ్చినాక మీ అందరికీ సముచిత స్థానాలు ఉంటాయన్నారు. అలాగనుకుని వాళ్ళు పనిచేశారు. సార్, వాళ్ళు ఏ రకంగా గెలిచిన పక్కన పెట్టి మొత్తానికి అధికారం సాధించారు. సాధించినప్పుడు 21 మంది శాసనసభ్యులు జనసేన వారు ఉంటే, ఆ 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కి ప్రోటోకాల్ తో కూడినటువంటి పదవులు, నామినేటెడ్ పదవులు తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టింది. మరి అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో జనసేన త్యాగం చేసింది కదా టీడీపీ కోసం. మరి ఆ ఉన్న ప్రతి చోట జనసేన వాళ్ళకి ప్రోటోకాల్ పదవులు ఇవ్వాలి కదా. కానీ ఆ రకమైనటువంటి న్యాయం, ధర్మం ఎక్కడ పాటించలేదు కదా. ఈ యొక్క బాధ, వేదన ప్రతి జనసేన కార్యకర్తలో ఉంది.
పనుల దగ్గర నుండి, ప్రాజెక్టుల దగ్గర నుండి, పదవుల దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా అధికారం, ఆధిపత్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీది, బానిసత్వం అంతా కూడా జనసేన పార్టీది. జనసేన పార్టీకి కూటమిలో ఎక్కడ న్యాయం జరగట్లేదు. అయితే అది మాకు అనవసరమైనటువంటి మాట. వాళ్ళ కాల్లో వాళ్ళ చెప్పులో మేము కాలు పెట్టాం. కానీ ఈ రోజు చర్చ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత జనసేన కార్యకర్తలందరూ ఫుల్ ఖుషి. ఎందుకు ఖుషి? పవన్ కళ్యాణ్ గారు ఎలాగా నోరెప్పట్లేదు, కనీసం ఈయన మాట్లాడుతున్నట్టు. నిజమే, 100 షాపులు ఉంటే ఒక షాపు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కూటమిలో కరివేపాకులో తీసి పడేసింది. అవసరానికి మాత్రమే వాడుకుంటుంది తప్ప ఇంకొకటి కాదు. ఇలాగా ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచల్ల జనార్దన్ గారు కాదు. ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు పోటీ చేశారు కదా, మరి ఈరోజు వర్మ గారి పరిస్థితి ఏంటి? అలాగా ఏ నియోజకవర్గం మీరు తీసుకున్నా ప్రతి చోట ఈ గొడవలు, కల్లోలు, లోకలోకలు ఉన్నాయి. మాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే, బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజలకు పని చేయాల్సింది పోయి వీళ్ళ పదవులు పంచుకోవడానికో, వీళ్ళ వాటాలు పంచుకోవడానికో, అంతర్గతంగా వచ్చినటువంటి విభేదాలని సర్దుమణిగించుకోవడానికి వీళ్ళ సమయాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం పని చేయట్లేదు. ఒకటి, ఎప్పుడైనా మేము మొదటి నుండి చెప్పాం, మీరు కలిసి వచ్చినా మేము మీతో పోటీ పడతాం, విడిపోయినా పోటీ పడతాం. మీరు కలిసి ఉన్నా విడిపోయినా మాకేం సంబంధం లేదు. మేము ప్రజల కోసం మీ మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయాలు తెలియదు. ఆయన కదా సీఎం రమేష్ ని, సుజనా చౌదరిని, ఇతర రాజ్యసభ మెంబర్లందరినీ బీజేపీ పార్టీలోకి పంపించి వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళకి పనులు చేయించి, ఇదంతా ఎవరు తెలియనటువంటి వ్యవహారం. సో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అలా చేయలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోయారు అంతే. ఆయనకు కానీ మాకు కానీ సంబంధం లేదు. అది ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత తగదా ఒక పక్క, జనసేన జరుగుతున్నటువంటి అన్యాయం ఓ పక్క. ఆయన మాట్లాడారు, అది వాళ్ళ వ్యక్తిగతం. మస్తానరావు గారు, ఏంటి సార్ ఈ కాన్ఫ్లిక్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది, ఎవరూ తగ్గట్లేదు. ఈయనేమో కాణిపాకం రమ్మంటారు, స్పెషల్ బస్ వేస్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేద్దాం అంటారు ఈయన. ఆయనేమో ఆధారాలు చూపించమంటారు. ఆధారాలు కాణిపాకంలో చూపించాలా, లేకపోతే ఇక్కడ విడిగా ప్రెస్ మీట్ పెట్టి బొంగోలులో చూపించాలా, లేకపోతే విజయవాడలో చూపించాలా? ఎందుకు అంతగా ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉండటంలో తప్పలేదు, కానీ శత్రువులుగా ఉండాల్సిన నెసిటీ లేదు. అటు ఒక కూటమిలో ఉన్నారు, ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయండి తగాదాలు అన్నదమ్ముల మధ్య. మరి కూటమి 2 పార్టీలు, రెండు విభిన్న భావజాలాలు. ఇందాక ఆయన ఏదో అంటున్నారు, ఆధిపత్య ధోరణి టీడీపీ, బానిసత్వ ధోరణి జనసేన. అది ఆయన అబ్జర్వేషన్ అనుకోండి, చెప్తున్నా. అలాంటి ఉన్నప్పుడు సర్దుకుపోకుండా ఇలా మరి మెళ్ళో ఎముకలు వేసుకొని బయటపడాల్సినంత నెసిటీ వచ్చింది. వైసీపీకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్లేదా? అండ్ ఇంత జరిగినా కూడా అండి, స్టిల్ ఈ రోజు ప్రకాశం జిల్లాలో టీడీపీ స్కోర్ చాలా బాగుందండి, అన్అఫిషియల్గా వస్తున్న రిపోర్ట్స్ని బట్టి. సార్ గుడ్ మార్నింగ్ అండి. 1992 రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా విజయశేఖర రెడ్డి గారికి. ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నంత చూస్తే ఏంటంటే